నమస్కారం. జై శ్రీమన్నారాయణ. రామాయణంలో రాముడికి అగస్త్యుడు అనేక ఆభరణాలు, అస్త్రాలు, శస్త్రాలు ఇచ్చాడు. దానితో పాటు సూర్యుడిని కొలిచేందుకు ఆదిత్య హృదయం అనే స్తోత్రాన్ని కూడా ఇచ్చాడు. ఇది చాలా ప్రధానమైన అంశంగా రామాయణంలో గొప్పగా చెప్పబడింది. మనలో కొంతమందికి ఆదిత్యుడిని మనం పూజించవచ్చా, దానివల్ల జరిగే ప్రయోజనాలు ఏమిటి అని కొన్ని సందేహాలు ఉన్నాయి. దేహ ఆరోగ్యం కోసం సూర్యుడిని కొలవాలి అనే శ్లోకం ఉంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్తారు. భాస్కరుడే సూర్యుడు. అదితి కశ్యప ప్రజాపతికి పుట్టినవాడు ఆదిత్యుడు. అదితి కశ్యపుల కుమారుడు కాబట్టి ఆదిత్యుడు అని పేరు వచ్చింది. మొత్తం 12 సూర్యులున్నారు. వారిని ద్వాదశాదిత్యులు అని అంటారు. దాంట్లో విష్ణువు అని ఒక సూర్యుడికి పేరు. నేను ఆదిత్యుల్లో విష్ణువుని అని కృష్ణుడు గీతలో చెప్పుకున్నాడు. సూర్యవంశం గురించి, ఆ వంశంలో రాముడు అవతరించడం, ఇదంతా భాగవతంలో కూడా చెప్పబడ్డది. అలాగే చంద్రవంశంలో కృష్ణుడు అవతరించాడు. రాముడు అవతరించిన వంశానికి మూల పురుషుడు సూర్యుడు. ఆయనకే భాస్కరుడు, దినకరుడు, ఆదిత్యుడు, అర్కుడు, వివస్వాన్ అని అనేక పేర్లున్నాయి. రాముడి వంశంలో సూర్యుడు మూల పురుషుడు కాబట్టి రాముడికి ఒక కష్టం వస్తే మూల పురుషుడిని తప్పనిసరిగా ప్రార్థించాలి. అందుకే అగస్త్యుడు రాముడికి ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ఉపదేశించాడు. రాముడు సూర్యుడిని కొలవచ్చా అంటే, సూర్యుడు రాముడి కంటే పెద్ద దేవుడా అని అడగొచ్చు. రాముడి కంటే సూర్యుడు పెద్ద దేవుడు కాకపోవచ్చు, కానీ నారాయణుడు రాముడుగా ఒక మానవ అవతారం ఎత్తినప్పుడు ఆ కులంలో మూల పురుషుడైన ఆదిత్యుడిని పూజించాడు. ఆదిత్య హృదయం మనం చదవచ్చా అని ఇంకో ప్రశ్న. రామాయణం చదివే వాళ్ళందరూ ఆదిత్య హృదయం కూడా చదవచ్చు. మనకు ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళు ఆదిత్య హృదయం చదువుకుంటారు. ఆరోగ్యం కోసం ఏం చదవట్లేదు అనుకుంటే రామాయణంలో భాగంగా చదవచ్చు. ప్రతిరోజు సంధ్యావందనం చేసేటప్పుడు సూర్యుడిని చూసి నమస్కారం చేస్తారు. అక్కడ మామూలు సూర్యుడు అనకుండా సూర్యమండల మధ్యవర్తి నారాయణ అని అంటారు. సూర్యుడిని చూస్తూ సూర్యుడి మండలంలో వేంచేసి ఉన్న నారాయణ్ణి మనం ప్రార్థిస్తాం. అసౌ ఆదిత్య బ్రహ్మ అని దృష్టి విధి. కంటికి కనపడేది సూర్యుడు. ఆ సూర్యుడిని పరమాత్మ రూపంగా ధ్యానిస్తున్నాం. ఆయన రూపం, తేజస్సు ఆధారంగా ఇలాగే పరబ్రహ్మం అని ధ్యానిస్తున్నాం. రాముడు తన కులానికి మూలపురుషుడు కాబట్టి పూజించాడు. రామాయణాన్ని చదివే మనం కూడా ఆదిత్యుడిని పూజించవచ్చు. నారాయణ్ణి చూసి భయపడి వాయువు సక్రమంగా కదులుతున్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. ఏ నెలలో ఎప్పుడెప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు అని లెక్కగట్టి చెప్తున్నారు. అంటే సూర్యుడు భగవంతుడికి లోబడి ఉండేవాడు అని కదా అర్థం. అయినప్పటికీ భగవంతుడే ఇప్పుడు రాముడుగా అవతరించడం వల్ల సూర్యుడిని కొలుస్తున్నాడు. యువస్వాన్ అనే సూర్యుడికి మనువు పుట్టాడు. మనువుకి ఇక్ష్వాకుడు పుట్టాడు. అదే వంశంలో రఘు మహారాజు ఉండేవాడు. ఆ తర్వాత అజ మహారాజు, ఆయనకు దశరథుడు పుట్టాడు. దశరథుడి కుమారుడు రాముడు. అందుకే రాముడిని సూర్యవంశస్థుడని, ఇక్ష్వాకు వంశస్థుడని, రఘు వంశస్థుడని మనం చెప్పుకుంటూ ఉంటాం. మనం భక్తిలో మొదటి మెట్టు మీద ఉన్నామంటే ఎవరెవరిని పూజిస్తే ఏ ఏ లాభాలు కలుగుతాయి అని చూస్తుంటాం. అందులో ఆశ్చర్యం లేదు, అది సహజం. కానీ భక్తి ముదిరిన కొద్దీ ఆరోగ్యం కోసం సూర్యుడిని అడగాలి, విద్య కోసం హయగ్రీవుడిని అడగాలి, ఇలా ఆలోచన రాదు. అన్నిటికీ శ్రీమన్నారాయణ్ణి కొలిస్తే చాలు అని తెలుస్తుంది. కానీ రామాయణంలో రాముడే సూర్యుడిని కొలిచాడు కదా అని మనం కూడా కొలవాలి అనుకొని సూర్యమండల మధ్యవర్తి అయిన నారాయణుడిని కొలుస్తున్నాం.
అది రాముడికి, క్షత్రియుడికి అగస్త్యుడు ఉపదేశించిన మంత్రం. చాలా బలవంతుడైన శత్రువుతో పెద్ద యుద్ధం చేసే సందర్భంలో ఉపదేశింపబడిన మంత్రం. అటువంటి పరిస్థితులు కొంతైనా మనకు కూడా ఉంటే మనం కూడా ఆదిత్య హృదయం పఠించాలి. అలా లేనప్పుడు రాముడు ధ్యానించిన సూర్యుడు కాబట్టి మనం కూడా సూర్యుడిని పూజించుకోవచ్చు. కాకపోతే సూర్యుడిని కాక సూర్యమండలంలో వేంచేసి ఉన్న భగవంతుడిని ధ్యానించుకుంటాం. ఆయన అనుగ్రహం అంటే ఆయన తేజస్సు మన మీద, మన శరీరంలో ప్రవేశిస్తే మన మానసిక, శారీరక రుగ్మతలు అన్నింటినీ పోగొట్టుకొని ఎప్పుడు ఆరోగ్యంగా ఉండవచ్చు. అలా ఆయన ఉంచుతాడు. రాముడి అనుగ్రహం కూడా అందరికీ లభించాలని ప్రార్థన చేసుకుందాం. ఆయన అనుగ్రహం అంటే ఆయన తేజస్సు, అది మన శరీరంలో ప్రవేశింపచేసి మానసిక, శారీరక రుగ్మతలు అన్నింటినీ పోగొట్టి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుతాడు. అలా సూర్యుడు ఎప్పుడు అనుగ్రహించాలని, రాముడి అనుగ్రహం కూడా అందరికీ లభించాలని ప్రార్థన చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.